చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇండియా పాకిస్తాన్ రెండు క్రికెట్ టీంల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. దానికి తోడు పహల్గామ్ దాడి తర్వాత ఈ రెండు జట్లు తలపడ్డాయంటే స్టేడియంలో మినీ యుద్ధాన్ని తలపిస్తుంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, కౌంటర్లు, అలా ఎన్కౌంటర్ లాగా అబ్బా మ్యాచ్ అంటే ఇది కదరా అనేలా క్రికెట్ ప్రేమికులు ఉర్రూతలు ఊగిపోయేలా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు అది చాలదన్నట్టు గ్రూప్ స్టేజ్ సూపర్ 4లో పాకిస్తాన్ను భారత్ జట్టు మట్టి కరిపించిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్తో ఫైనల్ ఆడబోతుంది. సో ఫైనల్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? వరుసగా మూడవసారి కూడా ఆసియా కప్లో ఫైనల్ మ్యాచ్ని ఇండియా గెలవబోతుందా? అసలు నిజంగా పాకిస్తాన్ సమ ఉజ్జి అనకూడదని ఇప్పటికే ఇండియాకి సంబంధించినటువంటి క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. సో చూద్దాం మ్యాచ్ ఎలా ఉండబోతుంది. ఇండియా మళ్ళీ చిత్తుగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను ఫైనల్లో ఓడించి ఆసియా కప్ను గెలవబోతుంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఆన్లైన్లో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, మాజీ ఐపీఎల్ క్రికెటర్ కళ్యాణ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. కళ్యాణ్ గారు, ఏంటి ఎప్పట్లాగే మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ని ఇండియా చిత్తుగా ఓడించబోతుంది? ఏదన్నా అనుమానాలు ఉన్నాయా? డౌటే లేదండి, అసలు అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే ఒకప్పుడు మీరు 80లో 70లో ఆ టైంలో 70s తర్వాత 80sలో 90s వరకు కూడా చూస్తే మీరు ఇండియా పాకిస్తాన్ అంటే ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ ఒపోనెంట్స్ ఫైట్ చేసుకుంటున్నట్టు అప్పుడు కాస్త పాకిస్తాన్ డామినేట్ చేసేది ఇండియా మీద. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ టీం లాస్ట్ 2000 ధోని క్యాప్టెన్సీ, ఎప్పుడైతే ధోని క్యాప్టెన్సీ తీసుకున్నాడో, సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీ తీసుకున్నారో, ఆ తర్వాత నుంచి కనుక ట్రాక్ రికార్డ్ చూస్తే ఇండియా దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ ఎక్కడా కూడా క్రికెట్ ఆడట్లేదని క్లియర్గా మనందరికీ అర్థమైంది. అండ్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తే T20లో సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ చెప్పాడు ఏమని, ఇది ఒక వార్ లాంటి మ్యాచ్, అది ఇదంటే ఊరుకోండి మరీ కామెడీ చేస్తున్నారండి మీరు అన్నాడు. దానికి కారణం కూడా ఏంటంటే మరి వరుసగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి లాస్ట్ ఒక 7-8 T20sలో ఇండియాదే గెలుపుంది, ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేదు. సో కాబట్టి వన్ సైడెడ్ మ్యాచ్లోనే అవుతుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇండియన్ మైండ్ సెట్, అలాగే ఆటగాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ గ్రూప్ లెవెల్లో జరిగినటువంటి మ్యాచ్ని ఒక రకంగా బాయ్కట్ చేశారు. ఎవరు కూడా అసలు ఈ మ్యాచ్ను చూడొద్దు, పాకిస్తాన్తో ఏంటి మనం కలిసి ఆడడం ఏంటి, పాకిస్తాన్తో షేక్ హ్యాండ్స్ లాంటివి ఇవ్వడం అసలు ఎంత మాత్రం సమంజసం కాదంటూ కూడా ఈవెన్ ఇదే దుబాయ్ మ్యాచ్లో కూడా టికెట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా సేల్ కాని పరిస్థితి. అలాంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఇండియన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలిచిన తర్వాత మన ఇండియన్స్ వాళ్ళతో ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళు అక్కడ బాయ్కట్ చేసి రావడం, ఆ తర్వాత కనీసం డ్రెస్సింగ్ రూమ్ లోపలకు వెళ్ళిన తర్వాత కూడా తలుపులు వేసేయడం, ఇవన్నీ చూస్తే ఒక రకంగా ఇండియన్స్ ఇగో కాస్త శాంతించింది అనుకోవచ్చా? చిత్తుగా ఓడించిన తర్వాత తప్పకుండా ఈగో అయితే ఇండియన్ ఫ్యాన్స్కి సాటిస్ఫై అయి ఉంటుంది. కానీ ఫైనల్లో ఇంకా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన గెలిస్తే అసలైనటువంటి కిక్ అప్పుడు వస్తుందని చెప్పి ఇండియన్ ఫ్యాన్స్ అయితే, క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందులో ఇందాక మీరు అంటున్నట్టు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవటం అనేది డెఫినెట్గా ఒక డిసప్పాయింట్మెంట్ చూపించినట్టు. అంటే మీరు స్పోర్ట్లో ఎప్పుడు మనం ఏం చేస్తామంటే క్రికెట్ ఈజ్ అ జెంటిల్మెన్స్ గేమ్ అంటాం. మ్యాచ్ అయిన తర్వాత ఒకళ్ళొకళ్ళు షేక్ హ్యాండ్ చేసుకోవటం, వెల్ ప్లేడ్ అని చెప్పడం అనేది మనకి ఎప్పుడు క్రికెట్లో వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ ఈ ఏషియా కప్కి ముందు పాకిస్తాన్తో ఇండియా ఆడుతుందా ఆడదా అన్న ఒక డౌట్ ఉంది. ఎందుకనంటే ఏదైతే పాకిస్తాన్ పహల్గామ్లో ఏదైతే ఆ ఉగ్రవాదుల దాడి ఏదైతే చేసిందో, ఆ ఉగ్రవాదుల్ని ఎలా అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని బ్యాకప్ చేసిందో, అది ప్రతి భారతీయుడిని చాలా కలిచివేసింది. అసలు పాకిస్తాన్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది అనే ఒక కోపం ప్రతి భారతీయుడిలో వచ్చింది. దాని తర్వాత ఆల్రెడీ మనం పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేసామో మనందరికీ తెలుసు. కానీ క్రికెట్ ఫీల్డ్లో కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు మన ఇండియన్ క్రికెట్ టీం అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ క్రికెట్ ప్లేయర్గా, ఎక్స్ ప్లేయర్గా, ఫార్మర్ ప్లేయర్గా, ఒక ఆపోజిషన్ టీం మనకి ఏదన్నా డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేసిన దానికి తిరిగి ఇచ్చేయటం అంటారు కదా, అలా తిరిగి ఇచ్చేస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఆ కిక్ నేనైతే యాజ్ అ క్రికెట్ ఫ్యాన్గా, ఎక్స్ ప్లేయర్గా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. తిరిగి ఇచ్చేయడం అంటే, తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చేయడం అంటే ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిస్తున్నారనుకోవచ్చా? గ్రూప్ స్టేజ్లో గెలిచాం, అలాగే సూపర్ మ్యాచ్లో కూడా గెలిచాం, ఇప్పుడు ఫైనల్లో గెలవబోతున్నాం. సో వడ్డీతో సహా తిరిగి పాకిస్తాన్కి మన ఇండియన్ క్రికెటర్స్ ఇవ్వబోతున్నారా?
100% అందులో ఏమాత్రం సందేహం లేదు. అండ్ అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం ఉన్నటువంటి ఫేజ్ ఏదైతే ఉందో, అంటే ఐ మీన్ టు సే, ప్రపంచంలో T20 ఫార్మాట్ లో ఇండియా నెంబర్ 1 అనటంలో ఏ మాత్రం సందేహం లేదండి. ఎందుకంటే మీరు నెంబర్ 5 దగ్గర నుంచి కనుక చూస్తే, నెంబర్ 5 లో అక్షర్ పటేల్ ఉన్నాడు, ఆ, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. ముగ్గురు జెన్యున్ మ్యాచ్ విన్నర్స్, ఆల్రౌండర్స్ ఉన్నారు అని అంటేనే ఈ టీం కాంబినేషన్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. అండ్ బౌలింగ్ అంతే బాగుంది. అండ్ పాకిస్తాన్ ఎక్కడ కూడా సార్ ఎక్కడ నియర్ బై కూడా లేదండి. మన ఇండియన్ కాంబినేషన్ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ చూస్తే, ఆ ప్లేయింగ్ 11 చూస్తే ఎంత పెద్ద టీం గుండెల్లో అయినా సరే దడబుట్టాల్సిందే. అండ్ పాకిస్తాన్ ఈజ్ లుకింగ్ వెరీ ఆర్డినరీ టీమ్ వైజ్ చూస్తే. సరే కానీ కళ్యాణ్ గారు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా కాస్త వ్యంగ్యంగా ఇంకా కూడా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ నుంచి. సో గ్రూప్ స్టేజ్లోనో సూపర్ లీగ్లోనో ఏదో గెలిచినంత మాత్రాన కాదు, కప్పు గెలవాలంటే ఖచ్చితంగా ఫైనల్ గెలవాలి. కానీ ఇండియాకి ఫైనల్ ఫోబియా ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్తో జరిగినటువంటి 5 ఫైనల్ మ్యాచ్లో ఇండియా 2 సార్లు మాత్రమే గెలిచింది, పాకిస్తాన్ 3 సార్లు గెలిచింది. ఇటీవల ఐసీసీ టోర్నమెంట్స్లో కూడా కొన్ని మాత్రమే ఫైనల్లో గెలవడం జరిగింది, చాలా మ్యాచ్ల్లో కూడా ఓడిపోయిందని పాకిస్తాన్ ఇప్పుడు గెయిల్ చేస్తుంది. దాని గురించి ఏమంటారు? సార్ ఎప్పుడు కూడా క్రికెట్ లాంటి 100% స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. పాస్ట్లో ఏం జరిగిందో ఆ ట్రాక్ రికార్డ్ అనేది కూడా చాలా ముఖ్యం. కానీ ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెట్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఆ రోజు ఎవరు బాగా ఆడారు అనేది చాలా ముఖ్యం. లాస్ట్ T20 వరల్డ్ కప్ మనకి వెస్టిండీస్ అమెరికాలో కలిపి జరిగినటువంటి వరల్డ్ కప్లో మనం చూసాం ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లా వచ్చిందో. ఎక్స్ట్రాడినరీ క్రికెట్ ఆడారు. T20 వన్డే వరల్డ్ కప్ మిస్ అయిపోయినా కూడా T20 వరల్డ్ కప్ మనం గెలిచాం. సో అక్కడ నుంచి కనుక మన గ్రాఫ్ చూస్తే, ఇండియన్ క్రికెట్ టీం గ్రాఫ్ చూస్తే, వేరెవర్ దేకు ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ బైలాటరల్ ఆడినా, లేకపోతే ఏ ఐసీసీ ఈవెంట్స్లో అయినా సరే, ఇండియా పర్ఫార్మెన్స్ చాలా చాలా ఆన్ పార్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బిలో పార్ అయితే మాత్రం లేరు. అండ్ ఆల్రౌండర్స్, టీమ్ కాంబినేషను, బౌలింగ్ కాంబినేషను ఇవన్నీ కూడా చాలా బ్రిలియంట్గా సెట్ అయింది. కాబట్టి ఇండియన్ టీం పాస్ట్ రికార్డ్స్ని మైండ్లో అయితే పెట్టుకోదు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియన్ టీం ఏదైతే ఉందో, ప్రపంచంలో ఎంత పెద్ద టీంనైనా సరే సవాలు విసిరేటట్టు అయితే కనపడుతుంది నాకు. కానీ ఎందుకో పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే అక్కడ విరాట్ కోహ్లీ చేస్ మాస్టర్ గుర్తొస్తాడు. సో అదేవిధంగా ధోని కూడా, హిట్టర్ ధోని గుర్తొస్తాడు. అలాగే కెప్టెన్గా రోహిత్ శర్మను మనం చూస్తుంటాం. కానీ ఈ ముగ్గురు కూడా లేకపోవడాన్ని ఎలా చూడాలి? 100% వాళ్ళ షూస్ని అయితే ఎవరు ఫిల్ చేయలేరు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక లెగసీని వదిలిపెట్టి వెళ్ళారు. లెజెండ్స్ ఆఫ్ ద గేమ్. ధోని అంటే మనకు తెలుసు, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫినిషర్. ఆ డౌన్ ద ఆర్డర్ వస్తూ కూడా 50 పైన యావరేజ్ మెయింటైన్ చేస్తూ తనదైన మార్క్, ఒక లెగసీ వదిలిపెట్టి వెళ్ళాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆ క్యాప్టెన్సీ అందుకున్నాడో ధోని దగ్గర నుంచి, తను కూడా ఒక మార్క్ వదిలిపెట్టడం మనం చూసాం. విరాట్ కోహ్లీ ఈజ్ కింగ్ ఆఫ్ ద గేమ్, ఈజ్ ద చేజ్ మాస్టర్, ఇప్పుడే మీరు అంటున్నట్టు. అండ్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్, సూపర్ కూల్. అటు అగ్రెషన్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ, కామ్నెస్ ఫ్రమ్ ధోని, ఇద్దరిది కలిపి పుచ్చుకున్నట్టు చాలా కామ్గా కూల్గా టీంని ఒక ఐసీసీ ఈవెంట్ అయితే గెలిపించగలిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవగలిగాం, ఈ మధ్య జరిగింది. అండ్ దానికి ముందు వన్డే వరల్డ్ కప్లో ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ అన్ఫార్చునేట్ ఫైనల్స్లో ఓడిపోయాం. బట్ ఐ థింక్ వాళ్ళ ముగ్గురిని రీప్లేస్ చేయటం అంటే మాత్రం అది ఇంపాసిబుల్. బట్ గేమ్ ఏంటంటే సార్, ఒకప్పుడు ధోని లేకపోతే ఈ టీం ఏమైపోతుందో అనుకున్నా నేను కూడా. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ లేకపోతే అసలు ఈ టీం ఏంటి? ఎందుకనంటే ఒక క్యాలెండర్ ఇయర్లో గంగూలీ నుంచి కూడా మనం అలాగే అనుకుంటున్నాం. సచిన్, గంగూలీ తర్వాత వాళ్ళిద్దరు పోయాక కూడా సో నెక్స్ట్ ఎవరు అనుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చారు. అలాగే కెప్టెన్గా ధోని పోయిన తర్వాత ఎవరు వస్తారు అనుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూడండి, అభిషేక్ శర్మ చూడండి ఎలా ఆడుతున్నాడు. అసలు అసలు అతనికి బౌలింగ్ వేయాలంటే ఎట్లారా బాబు బౌలింగ్ వేయాలన్నట్టు ఉంది, అలా కొడుతున్నాడు ఫస్ట్ బాల్ నుంచి. అండ్ దిస్ ఈజ్ యంగ్ ఇండియన్ టీమ్ సార్. ఈ ఇండియన్ టీంలో కావాల్సిన కాన్ఫిడెన్స్ ఉంది, ధైర్యం ఉంది, మేనేజ్మెంట్ బ్యాకప్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఈ టీంని ఆపటం అయితే మాత్రం ఇంపాసిబుల్ లాగా కనపడుతుంది. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళనైతే రిప్లేస్ చేయలేరు. కానీ ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో, దే ఆర్ లిజెండ్స్ ఇన్ ద మేకింగ్ అంటాను నేనైతే. ప్రజెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా ఉన్నాడు. దాదాపు 248 రన్స్ వరకు కొట్టినట్టున్నాడు అతను. సో ఏంటి అభిషేక్ శర్మని ఏమన్నా బీట్ చేసే పరిస్థితి ఏమైనా పాకిస్తాన్ ఆటగాళ్ళలో కనిపిస్తుందా? సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు, అంటారు మేము పిలిచి మరీ కొడతాం అన్నట్టు. రా ఏంటి ఏదో మాట్లాడుతున్నాం, మళ్ళీ మాట్లాడు మళ్ళీ అన్నట్టు ఆ లెవెల్ స్లెడ్జింగ్ చేసి మరీ బ్యాటింగ్ చేస్తున్నాడు. విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. ఆ అగ్రెషన్ కావాలి. కాకపోతే ఎప్పుడు నేనేం బిలీవ్ చేస్తానంటే,
క్రికెట్ ఈజ్ అ జెంటిల్మెన్స్ గేమ్. అగ్రెషన్, కంట్రోల్డ్ అగ్రెషన్ ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా రఘు చేసినటువంటి ఏదైతే ఆ సంజ్ఞలు, ఆ సైగలు, సో మనకు సంబంధించినటువంటి కొన్ని ఫైటర్ జెట్స్ను కూల్చేసినట్టు, వాళ్ళకి సంబంధించిన మిసైల్స్ వచ్చి మన భూభాగం మీద పడినట్టు, ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా చూసాం. అలాగే ఎవరైతే ఫరాక్ ఖాన్ అతను కూడా సో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత గన్ పెట్టినట్టు బ్యాట్ని పట్టుకోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా కేవలం మన బాల్తో బ్యాట్తో మనం సమాధానం ఇస్తున్నాం అనుకోవచ్చా? 100% క్రికెట్ మళ్ళీ చెప్తున్నాను. పిల్లలు ఎవరైనా సరే, ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ దేశంలో అవ్వచ్చు, మన దేశంలో అవ్వచ్చు, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని చూసి చాలా స్ఫూర్తిని పొందుతారు, ఇన్స్పైర్ అవుతారు. మనకి స్పోర్ట్ అనేది అన్ని జీవితాన్ని నేర్పిస్తుంది. మీరు ఒకళ్ళకి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ, మీరు మీ చేష్టల వల్ల మీ ఏదైతే మీ దేశంలో జనరేషన్ ఉందో వాళ్ళు కూడా అయ్యే నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అదైతే అస్సలు కాదండి. నేనైతే ఒకటే బిలీవ్ చేస్తాను, యథా రాజా తదా ప్రజ. మనకి దేశ ప్రధాని ఎంత గొప్పగా ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో మనం చూసాం. వాళ్ళ దేశంలో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద టాప్ లెవెల్ సార్. మీరు పైనుంచి ఏదైతే డిసిప్లిన్ ఉంటుందో ఆ డిసిప్లిన్ అందరికీ, ప్రజలు అందరిలో కూడా ఫాలో అవుతుంది. అండ్ హ్యారిస్ రాఫ్ అండ్ మిగతా బ్యాటర్ ఏదైతే ఆ గన్ను పెట్టి ఏదో చేసినట్టు చేసి, నాకైతే వాళ్ళు సమ్వేర్ దే ఆర్ లాస్ట్ ఇయర్ లాగా అనిపిస్తుంది. పాకిస్తాన్ ఐ థింక్ దే నీడ్ టు ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్స్. సరే, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అది మా డిసప్పాయింట్మెంట్. మీకు కించపరచలేదే. అలాంటప్పుడు మీరు ఇలాంటి చేష్టలని చేసి మీ జట్టుని మీరే అగౌరవపరుచుకుంటున్నారు. మీ దేశం ఏంటి అనేది మీరే మీ చేష్టల ద్వారా తెలియపరుస్తున్నారు. నాకైతే యాజ్ ఎ క్రికెటర్గా ఒక క్రికెటర్ ఇలాంటి పని చేస్తారని అయితే మాత్రం అసలు ఊహించలేదు. సో అదేవిధంగా ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీంలో అభిషేక్ శర్మ ఒక రకంగా సంచలనం, విధ్వంసం సృష్టిస్తున్నాడు. పాకిస్తాన్ కానీ ఏ టీం అయినా సరే ఖచ్చితంగా అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా అతను ఆడుతున్నటువంటి తీరు వల్ల ఇవాళ ఇండియా ఇన్ని మ్యాచ్లు కూడా గెలవడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు షోయబ్ అఖ్తర్, పాకిస్తాన్ మాజీ ప్లేయర్, అతను ఒకటే మాట అంటున్నాడు, ఒక్క అభిషేక్ శర్మను అవుట్ చేస్తే చాలు, ఇండియా పని అయిపోయింది, పాకిస్తాన్ గెలవడం చాలా ఈజీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? అంటే పాపం ఇలానే అనుకునేవాడు ఆయన కూడా. సచిన్ ఒకడిని అవుట్ చేస్తే చాలు అనుకునేవాడు ఆయన బౌలింగ్ చేసే రోజుల్లో. వివిఎస్ లక్ష్మణ్ వచ్చి కింద ఉతికి ఆరేసేవాళ్ళు. సో క్రికెట్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ మాటలతో కాదండి. మాట్లాడితే క్రికెట్ అయిపోదు. గ్రౌండ్లో మీరు చేసే ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో అది చాలా ముఖ్యం. మీరు మొన్న మ్యాచ్లో కూడా చూస్తే హార్దిక్ పాండ్యా వచ్చాడు, మిడిల్ ఆర్డర్లో తన రన్ స్కోర్ చేశాడు. దాని తర్వాత మన బ్యాటింగ్ ఆర్డర్ 100% సూర్య లాంటి వాళ్ళు ఇంకా క్లిక్ కాలేదు. బట్ గేమ్కి, సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రతి ప్లేయర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడటం అనేది మనం చూస్తున్నాం. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ కాంబినేషన్ కూడా ఒక లాస్ట్ గేమ్లో చూసాం. సో తప్పకుండా ఈ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఏదైతే నెంబర్ 8, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది, ఒక అభిషేక్ శర్మ లేకపోతే మిగతా వాళ్ళందరూ కలిపి ఒక్కసారి క్లిక్ అయ్యారంటే చాలు. 200 వచ్చిందంటే ఇక పాకిస్తాన్ బెట్ట సర్దుకుని వెళ్ళిపోవటమే. సో ఫైనల్గా టాస్ కీలకం కాబోతుందా? సో ఫస్ట్ ఎవరు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారా లేదంటే చేసింగ్ తీసుకుంటారా? సో ఏదైతే అడ్వాంటేజ్ ఈ పిచ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దుబాయ్ స్టేడియంలో, సో చేసింగ్ చేస్తే బెటరా లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటరా? అంటే మీరు లీగ్ ఫేజ్లో సూపర్ 4లో చూస్తే చేజ్ చేస్తూ పాకిస్తాన్ పైన ఇండియన్ టీం గెలిచారు. తప్పకుండా నాకు తెలిసి చేజ్ చేస్తేనే ఆ అడ్వాంటేజ్ ఉందన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దుబాయ్ పిచ్లో క్లియర్గా బాల్ కాస్త స్లో ఉందండి. బాల్ కొంచెం ఆగి రావటం, అవుట్ ఫీల్డ్ కూడా చూస్తే చాలా పెద్ద డైమెన్షన్స్ ఉన్నటువంటి అవుట్ ఫీల్డ్ ఉంది. అంటే గ్రౌండ్ చిన్నది కాదు, పెద్ద డైమెన్షన్స్ ఉన్నాయి. సో స్పిన్నర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఎస్పెషలీ కుల్దీప్ విల్ బి ప్లేయింగ్ ఏ మేజర్ రోల్, వరుణ్ చక్రవర్తి విల్ బి ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. మనకున్న వెరైటీ చూడండి, అక్షర్ పటేల్ ఉన్నారు, ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సో కాబట్టి నన్ను అడిగితే మాత్రం టాస్ ఇండియన్ టీంకి పెద్ద క్రూషియల్ అవ్వచ్చు, కానీ పాకిస్తాన్ నిజంగా వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు, మేము టాస్ గెలవాలి, మేము చేజ్ చేస్తాం. ఎందుకంటే 2 సార్లు ఇండియన్ టీం చేజ్ చేస్తూ గెలిచారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మనం చేసి గెలవచ్చేమో అన్న థాట్ ఉంటుంది. బట్ టాస్ పెద్ద ఫరక్ పడదండి ఇండియన్ టీంకి. నాకు తెలిసి అయితే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇలా వాళ్ళు టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే మన ఎవరైతే బౌలర్స్ ఉన్నారో బుమ్రా పరిస్థితి ఎలా ఉండబోతుంది? కానీ ఇప్పుడు బుమ్రా అనుకున్న విధంగా వికెట్స్ తీయలేకపోతున్నాడు. హర్షదీప్ కూడా ఫేస్ బౌలింగ్లో అనుకున్నట్టుగా రాణించలేకపోతున్నాడు. ఇక్కడ స్పిన్నర్స్ మాత్రమే మీరు అన్నట్టుగా కుల్దీప్ యాదవ్ కానీ వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరే ఇప్పటి వరకు కూడా కీలకమైన వికెట్లు తీశారు. సో అక్షర్ పటేల్ కూడా అనుకున్న స్థాయిలో కూడా వికెట్స్ తీయలేదు. బౌలర్స్ పాత్ర ఎలా ఉండబోతుంది? మన బౌలింగ్ యూనిట్కి అంతా ఒక క్లియర్ ప్లాన్ ఉందండి. మన బౌలర్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీరు హార్దిక్ పాండ్యా చూడండి, ఎక్కువ వికెట్స్ రాకపోయినా కూడా విత్ ద న్యూ బాల్ బౌలింగ్ చేస్తున్నాడు, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు.
అండ్ బుమ్రా అంటారా, ఇందాక నేను అంటున్నట్టు ఈ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ అంత అనుకూలంగా లేదు. సో పిచ్ కొంచెం స్లో ఉంది కాబట్టి స్పిన్నర్స్ కాస్త వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ ఎవరైతే కాస్త బాల్ని ఫ్లైట్ చేస్తారో, కుల్దీప్ లాంటి బౌలర్స్, వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. తప్పకుండా నాకు తెలిసి బౌలింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ టీమ్ ఇండియా. ఇండియన్ టీం ఉన్నటువంటి మైండ్ సెట్ ఫేజ్ ఏదైతే ఉందో, దే ఆర్ వే హెడ్ దెన్ పాకిస్తాన్. ఛాన్సెస్ ఎవరిది ఏంటి అని కనుక మీరు రేషియో అడిగితే, ఎక్కడో నేను ఒక 10-20% ఇస్తా పాకిస్తాన్కి అవుట్ ఆఫ్ 100% గెలవటం. కానీ అదర్వైజ్ ఏషియా కప్ ఇండియాదే ఇది. సో సూర్యకుమార్ యాదవ్ స్కై మన కెప్టెన్ గురించి మాట్లాడితే, సో 360 డిగ్రీస్లో ఆడగలిగినటువంటి ఏకైక సత్తా కలిగిన ప్లేయర్గా మనం చెప్తుంటాం T20లో. అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత వచ్చేటువంటి బ్యాట్స్మెన్గా వచ్చే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఎక్కడ పెద్దగా రాణించలేదు. ఒకసారి డక్అవుట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఓపెనర్స్ ఉన్నారో వాళ్ళు రాణించడం వల్లే ఇప్పుడు ఇతని మీద అంత భారం పడట్లేదు. ఒకవేళ ఓపెనర్స్ త్వరగా అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు కాబట్టి కొంత భారత్కి ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. నేను అంత పెద్ద ఎఫెక్ట్ పడుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇందాక మాట్లాడుతున్నట్టు లోవర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ ఉంది. నెంబర్ 8, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉంది. అండ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అయితే గ్యారంటీ క్లిక్ అవుతారు. మీరు అంటున్నట్టు ఒకవేళ ఇద్దరు ఫెయిల్ అయితే మాత్రం ఐ థింక్ సూర్య వీళ్ళు స్టెప్ అప్ అయి పర్ఫామ్ చేస్తారు. ఎందుకనంటే వీళ్ళకి దగ్గర దగ్గర మోర్ దెన్ 100 గేమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. T20లో ఐసీసీ ర్యాంకింగ్స్ సూర్య నెంబర్ 1 చాలా ఇయర్స్ పాటు ఉన్నాడు. అండ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ ఫైనల్స్, అందులోనూ అగేన్స్ట్ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే చేష్టలు ఉన్నాయో, ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి వచ్చింది ఈ సిరీస్కి, ఏషియా కప్కి. ఎట్లాగన్నా సరే వాళ్ళకి ఒక రుచి చూపించాలి మనం, వాళ్ళకి ఇండియన్ టీం అంటే ఏంటో అనే ఒక భయం క్రియేట్ చేయాలన్న మైండ్ సెట్తో వచ్చారు. కాబట్టి నాకు తెలిసి అది పెద్ద ఇబ్బంది అవ్వదు ఇండియన్ బ్యాటర్స్ అని అనుకుంటున్నాను నేను. పాకిస్తాన్లో ఎంతో కొంతవరకైనా ప్రభావం చూపగలిగే ప్లేయర్స్ ఎవరంటారు ఈ మ్యాచ్లో? ఐ థింక్ ఓపెనర్ నుంచి ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చింది లాస్ట్ గేమ్ లో. పాకిస్తాన్ ఓపెనర్ కాస్త డీసెంట్ గానే ఆడుతున్నాడు. ఎగ్జాక్ట్ గా నాకు ఆ టీం గురించి మాట్లాడాలంటే ఆ ప్లేయర్స్ ఇప్పుడు పేర్లు పేర్లు గుర్తుండడం పెద్దగా కూడా తెలియదు. కష్టంగా అయిపోయింది. యంగ్ సైడ్ వాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళ క్రికెట్ బోర్డు కూడా ఏంటంటే రీబిల్డింగ్ ఫేజ్ లో ఉంది. వాళ్ళు కూడా ప్రాపర్ ప్లాన్స్ తో రావట్లేదు, ఏది పాకిస్తాన్ క్రికెట్ ని ఎలా డెవలప్ చేయాలని చెప్పి. వాళ్ళ బోర్డే కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే, వాళ్ళు మొన్న ఏదైతే హరీష్ రావు కానీ మిగతా బ్యాటర్స్ కానీ అలాంటి చేష్టలు చేయనిచ్చేవాళ్ళు కాదు. ఏదో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా అంటే మీరు ఇవ్వద్దు, వీ డోంట్ వాంట్ యూ టు షేక్ అవర్ హ్యాండ్స్. అలాంటప్పుడు ఇలాంటి చేష్టలన్నీ చేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా యంగ్ సైడ్, నాకు తెలిసి వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో తప్పకుండా ఒక మంచి మ్యాచ్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఏదో చప్పటి మ్యాచ్, ఊరికే జస్ట్ ఈజీగా గెలవటం కాకుండా ఒక క్లోజ్ మ్యాచ్ అయ్యి గెలిస్తే డెఫినెట్గా ఆ కిక్ వేరుంటుంది. ఈ కళ్యాణ్ గారు ఇప్పుడు చూస్తే బ్యాట్స్మెన్స్లో టాప్ 10లో చూస్తే సిరీస్లో పాకిస్తాన్ ఆటగాళ్లే ముగ్గురున్నారు. మన ఇండియన్స్ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. టాప్ 1లో అభిషేక్ శర్మ ఉంటే టాప్ 3లో ఫర్హాన్ ఉన్నాడు. అలాగే 6th ప్లేస్లో ఫకర్ జమాన్ 135 రన్స్ సాధించాడు. అలాగే మహమ్మద్ హారిస్ కూడా 131 రన్స్. అంటే ఒక రకంగా వాళ్ళల్లో కూడా అద్భుతంగా ఆడగలిగినటువంటి సత్తా కలిగిన బ్యాట్స్మెన్ ఉన్నారనుకోవచ్చు ఈ టీంలో. 100% పొటెన్షియల్ అయితే ఉందండి వాళ్ళ బ్యాటర్స్ లో. మీరు ఇప్పుడు స్కోర్స్ చెప్తున్నారు, ఫకర్ జమాన్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఫర్హాన్ బాగా ఆడతాడు, ఉంది. వాళ్ళలో కూడా బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. కానీ అవతల బౌలింగ్ వేసేవాళ్ళు ఎవరు, అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి క్వాలిటీ బౌలర్స్ ఆడుతున్నారు అనేది చాలా ముఖ్యం. సో మోర్ దెన్ ఎబిలిటీ, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, పిచ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ కండిషన్స్కి తగ్గట్టు వాళ్ళ గేమ్ని ఎట్లా మార్చుకుంటున్నారు, ఇలాంటి అంశాలు చాలా ముఖ్యంగా ఉంటాయి ఒకవేళ పర్ఫామ్ చేయాలంటే. సో ఫైనల్గా కళ్యాణ్ గారు, సో ఫస్ట్ మ్యాచ్కి ఏషియా కప్లో ఫస్ట్ మ్యాచ్లో లీగ్ లెవెల్లో పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు మన మాజీ క్రికెటర్లు అందరం కూడా ఎందుకు అవసరమా వీళ్ళతో, ఇలాంటి మ్యాచ్లు అవసరమా, పాకిస్తాన్ ఏం చేసిందో మనకు తెలుసు, ఆపరేషన్ సింధూర్కు ముందు పహల్గామ్ అటాక్లో అని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఆ తర్వాత మంచి గుణపాఠం చెప్పాము, మంచి పని చేశారు మన ప్లేయర్స్ అని కూడా అనుకున్నాం. సెకండ్ మ్యాచ్లో ఆటగాళ్ళు చేసినటువంటి సంజ్ఞలు, ఆ సైకిల్ కూడా అందరికి కూడా చాలా కోపాన్ని తెప్పించాయి. సో అక్కడ కూడా ఆ మ్యాచ్లో కూడా మనం చిత్తుగా ఓడించాం. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్కి, ఫైనల్ మ్యాచ్కి అనుకున్నటువంటి రెస్పాన్స్, క్రేజ్ వస్తుందా? సో ఫైనల్ మ్యాచ్లో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ తిరిగి చాలా సంవత్సరాల తర్వాత తలపడుతున్నాయి కాబట్టి మళ్ళీ కూడా ఆ ఫీవర్ అలాగే కంటిన్యూ అవుతుందా, లేదంటే అందరూ కూడా బాయ్కాట్ చేసే అవకాశం ఏమైనా కనిపించే ఛాన్స్ ఉంటుంది? లేదండి, మన ప్రత్యర్థిని మన కళ్ళెదురుగా
మన టీం ఇండియా ఓడిస్తే అది చూడటానికి 100% ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటారు. అండ్ క్రికెట్ తెలియని వాళ్ళు కూడా పాకిస్తాన్ లాంటి చేసిన ఏదైతే ఆ దుశ్చర్య ఉందో, లేకపోతే ఇప్పుడు ప్లేయర్స్ వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో, వాటి అన్నిటికీ మన ప్రదర్శనతో సమాధానం చెప్పి ఓడిస్తే మాత్రం నాకు తెలిసి ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. భారత్ మాతాకి జై అనే మాట చాలా గట్టిగా దేశమంతా కూడా వినపడుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. తప్పకుండా టీమిండియా గెలుస్తుంది. నేను కూడా చెప్తున్నా భారత్ మాతాకి జై. మాతాకి జై. ఎస్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్కు మరోసారి బుద్ధి చెప్పే అవకాశం మన ఇండియన్ క్రికెట్ టీంకి వచ్చింది. ఇప్పటికీ 2 మ్యాచ్ల్లో కూడా చిత్తుగా ఓడించినటువంటి మన ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మీద కసి తీర్చుకోబోతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో, పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినటువంటి మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు అదే స్థాయిలో మన ఇండియన్ క్రికెట్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పబోతుంది. టీమిండియా పాకిస్తాన్ మీద ఫైనల్లో ఘన విజయం సాధించి మన ఇండియన్స్కి ఒక గిఫ్ట్గా కప్పును, ఏషియా కప్పును ఇవ్వబోతుంది. పాకిస్తాన్ చిల్లర చేష్టలకు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి సైకిల్కు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి చేష్టలకు సరైన గుణపాఠం చెప్పడానికి మన ఇండియా సిద్ధంగా ఉంది. సో రాబోయేటువంటి సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో ఒక్కసారిగా ప్రతి ఇండియన్ కూడా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి తిరిగి పాకిస్తాన్కు ఆ క్రికెట్ ప్లేయర్స్ను పంపించడానికి మన ఇండియన్ క్రికెట్ టీం సిద్ధంగా ఉండడాన్ని, ఆ విజయాన్ని కళ్ళెదుటుగా లైవ్లో చూడడానికి ప్రతి భారతీయుడు కూడా సిద్ధంగా ఉన్నారని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇండియన్ టీము పాకిస్తాన్ను చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఏమనిపిస్తుంది? పాకిస్తాన్కు ఫైనల్లో భారత్ను ఎదుర్కొనేటువంటి సత్తా ఉందా? ఆపరేషన్ సింధూర్ అలాగే ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ టీం కూడా చతికిల పడిపోతుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.